నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రెండవ తిరుపతిగా పిలుచుకునే తెనాలి వైకుంఠపురంలో ఈ నెల 15 నుండి స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. ఈ ఉత్సవాల్లో పాల్గొనే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. తెనాలి ఆర్టీసీ డిపో మోడల్ బస్ స్టేషన్ గా రూపుదిద్దుకుంటుందన్న డిపో మేనేజర్ రాజశేఖర్. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించామంటూ వెల్లడి. ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించి ఆర్టీసీని ఆదరించాలంటూ ప్రయాణికులకు విజ్ఞప్తి. లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే సీజ్ చేస్తామన్న ఆర్డీఓ పోలీసు అధికారులు. మైనర్ల ట్రిపుల్ రైడింగ్ ఎక్కువైందంటూ వెల్లడి. తల్లిదండ్రులు దృష్టి పెట్టాలంటూ సూచన. పిల్లల్ని తల్లిదండ్రులు ఉపేక్షిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామంటూ ప్రకటన. తెనాలి పురపాలక సంఘంలోని 15, 16, 17 వార్డుల్లో జరుగుతున్న శానిటేషన్ పనుల్ని చైర్పర్సన్ తాడుబోయిన రాధిక పరిశీలించారు. ఆయా వార్డుల అంతర్గత రోడ్లలో కూడా డ్రైనేజీలో పేరుకుపోయినటువంటి పొడికలను తొలగించే చర్యల్ని చేపట్టారు. పట్టణంలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను పర్యవేక్షిస్తున్న చైర్పర్సన్ తాడుబోయిన రాధిక 15, 16, 17 వార్డులో జరుగుతున్న పనుల్ని ఆమె పరిశీలించారు. ఆంధ్రరత్న మెయిన్ రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీ కాల్వల్లో పేరుకుపోయిన పొడికలను శానిటేషన్ సిబ్బంది చేత తీయించారు. అలాగే శానిటేషన్ పనుల్లో పలు సూచనలు శానిటేషన్ సిబ్బందికి చైర్పర్సన్ ఇచ్చారు. చైర్పర్సన్ తో పాటు 16వ వార్డు కౌన్సిలర్ దివి అనిత, 17వ వార్డు కౌన్సిలర్ అన్నం పిన్నారావు, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, హెల్త్ ఆఫీసర్ హెల్త్ నిర్మల, టౌన్ ప్లానింగ్ అధికారి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు శానిటేషన్లో భాగంగా 15, 16, 17లో ఈ వార్డుల్లోకి వచ్చేసి సిల్ట్ తీయటం జరుగుతుంది. ఈ సిల్ట్ తీసిన దానికి సంబంధించి దానిలో భాగంగా ఈరోజు మున్సిపల్ అధికారులు కానివ్వండి, సచివాలయం సిబ్బంది కానివ్వండి, అలానే మా కౌన్సిలర్స్ కూడా రావడం జరిగింది. ఈ వార్డులో వచ్చేసి మెయిన్ ఎంక్రోచ్మెంట్ ఉంటానా ఈ కాలువల పూడిక అనేది తీయలేకపోతున్నాము. ప్రజలకి అందరికీ వచ్చిన కానీ నేను శానిటేషన్ మీద దాదాపు నేను ప్రమాణ స్వీకారం చేసిన కాడి నుంచి శానిటేషన్ మీద దృష్టి పెడతాను. ప్రతిరోజు మీ అందరికీ అందుబాటులోనే ఉన్నాను. అలానే ఈ శానిటేషన్ మీద ముఖ్యంగా నేను శ్రద్ధ తీసుకుంటం జరిగింది. అందులో భాగంగా ప్రజలు కూడా మాకు సహకరిస్తుంటేనే శానిటేషన్ అనేది మెరుగుపడింది. కాబట్టి ఈ కాలువలో వేస్ట్ వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో ఈ కాలువలో వేయకుండా డస్ట్బిన్ రూపంలో మాకు అందించాలని కోరుకుంటున్నాను. పూర్తిగా ఎంక్రోచ్మెంట్ ఎక్కడైనా సరే ఎంక్రోచ్మెంట్ బట్టి మేము సహించేది లేదండి. అలానే ఈ వార్డుకు వచ్చి 16వ వార్డులోకి వచ్చేసి కౌన్సిలర్ గారు అడిగారు ఈ డ్రైన్ పెట్టమని. ఈ డ్రైన్ పెడతాం శాంక్షన్ చేసి ఎంక్రోచ్మెంట్ మటుకు మేము సహించేది లేదు. అది ఎంక్రోచ్ ఎక్కడైనా ఏముంది కాలువ మీద కొంచెం ప్లేస్ రాగానే అక్కడ షాపుల్లాగా ఏర్పాటు చేసుకుంటున్నారు. దానివల్ల ఆ మురుగంతా అక్కడ ఆగిపోతుంది. ఆ ఆగిపోతాన పక్కన వాళ్ళు వాటర్ కనీసం రోడ్డు మీదకి కాలువలు నిండిపోయి రోడ్డు మీదకి రావటం జరుగుతుంది. ఈ రోజున మా 16, 17 వార్డుకు సంబంధించిన మెయిన్ డ్రైన్స్లో పూడిక తీయటం గురించి, మరి సందుల్లోనూ ఆ ప్రాంతాల్లోనూ వచ్చే కాలువల పారుదల గురించి మరి పరిశీలించడానికి మా గౌరవ చైర్పర్సన్ గారు అలా కౌన్సిలర్లుగా మేము కూడా పాల్గొనడం జరిగింది. మాతో పాటుగా మా మున్సిపల్ సిబ్బంది అందరూ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా కాలువలు అనేది మన ఇళ్లల్లో ఉన్న మురుగునీరు మొత్తం కూడా మరి కాలువల ద్వారా బయటకు వెళ్ళిపోయి మనకి వాసన రాకుండా చెత్తాచెదారాలు లేకుండా ఉండటం కోసం ఏర్పాటు చేసుకున్నాము. కానీ మనకు మనమే శిక్ష వేసుకున్నట్టుగా మరి ప్లాస్టిక్ కానీ కవర్లు కానివ్వండి, ఇతర మనం వ్యర్థ పదార్థాలు కానివ్వండి, మరి గవర్నమెంట్ వారు ఎన్ని అవగాహన సదస్సులు పెట్టినా కూడా మన కాలువల్లోనే వేయటం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఏదో మెట్టుల దగ్గర లేకపోతే కల్వర్టుల దగ్గర ఆగిపోవడం వల్ల మరి వాళ్ళు ఏమైనా మార్నింగ్ టైం వచ్చి కాలువలు తీస్తారు, మళ్ళీ సాయంత్రం దాకా ఏముండదు, మళ్ళీ రేపొద్దునే వచ్చి తీస్తారు. ఈలోపు మనం వేసే చెత్తాచెదరం మొత్తం అక్కడ ఆగిపోవటం వల్ల మరి వాసన వస్తుంది. అలాగే వాటర్ వెళ్ళకపోవటం వల్ల దోమలు కూడా పెరిగిపోతున్నాయి. ఇది మన స్వయం కృపాధారంగా భావించాల్సి వస్తుంది. అలాగే మరి ప్రతి నెల కూడా అంటే రొటీన్గా జరుగుతుంది. ఇది ప్రత్యేకంగా ఇవాళే వచ్చారని కాదు, ప్రతి నెల కూడా ఈరోజు 16వ వార్డులో క్లీనింగ్లో భాగంగా ఈరోజు చైర్మన్ గారు మా వార్డుకి వచ్చారండి. ఇక్కడ ఈ కాలువలు అవన్నీ కూడా సరిగ్గా లేవు, అవన్నీ కూడా క్లీన్ చేస్తున్నారు. ఇంకా ఈ కాలువలన్నీ కూడా నీట్గా తీపియాలి అని చెప్పేసి చైర్మన్ గారిని కోరుకుంటున్నాం.
ఇంకా వర్కర్లను కూడా ఎప్పుడన్నా అవసరమైతే ఒకళ్ళిద్దరిని కూడా ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నాం మేము. తెనాలిలోని వైకుంఠపురంలో వేంచేస్తున్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ఈ నెల 15వ తేదీ నుండి ప్రారంభం అవుతాయని ఆలయ ఈవో మంత్రి అనుపమ తెలిపారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆమె తెలిపారు. రెండవ తిరుపతిగా బాసిల్లుతున్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో గురువారం నుండి స్వామివారి బ్రహ్మోత్సవాలను ప్రారంభిస్తూ ఉన్నట్లు ఆలయ ఈవో మంత్రి అనుపమ తెలిపారు. ఈ బ్రహ్మోత్సవాలు ఈ నెల 21వ తేదీ వరకు కొనసాగుతాయని ఆమె తెలిపారు. ఇందుకు సంబంధించి బ్రహ్మోత్సవాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాటు చేసినట్లు ఆమె తెలియజేశారు. గురువారం ఉదయం 11 గంటలకు శ్రీ స్వామివారిని పెండ్లి కుమారుడిని చేయడంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని, రాత్రి 7 గంటలకు అంకురార్పణ ధ్వజారోహణ కార్యక్రమం ఉంటుందని ఈవో తెలిపారు. అలాగే ప్రతిరోజు నిత్య హోమాలు, స్వామివారికి విశేష అభిషేకాలు, పూజలు జరుగుతాయని, 18వ తేదీన శ్రీ స్వామివారికి కళ్యాణ మహోత్సవం జరుగుతుందని ఈవో తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకోవాలని ఈవో మంత్రి అనుపమ కోరారు. ఈవోతో పాటుగా ప్రధాన అర్చకులు ఆళ్లహరి, రవికుమార్, సత్యనారాయణ, గౌతమ్, చిట్టి యజ్ఞ, నారాయణ శర్మ, నిర్మల, కేవి రమణ, తిరుపతి రాయుడు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం నందు 15 నుంచి 21వ తారీఖు వరకు స్వామివారి కళ్యాణ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నవి. ఇందుకోసం గాను 18వ తారీఖు జరిగే కళ్యాణోత్సవానికి దివ్య హైగ్రీవాచార్య గారిని ఆహ్వానించడం జరిగింది వ్యాఖ్యాతగా, కళ్యాణం వ్యాఖ్యాతగా. 19వ తారీఖు స్వామివారి రథోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుందండి. 21వ తారీఖు స్వామివారి ఏకాంత సేవ నిర్వహించడం అవుతుంది. ఈ కళ్యాణోత్సవాలకి మన గౌరవ మంత్రివర్యులు గారిని, ఎమ్మెల్సీ గారిని మరియు ఎంపీ గారిని ఆహ్వానించడం జరిగిందండి. అందరి సమక్షంలో అర్చకుల సహకారంతో, సిబ్బంది సహకారంతో ఈ కళ్యాణోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. భక్తులు విరివిగా పాల్గొని స్వామివారి కృపకి పాత్రలు కాగలరని కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం, వైకుంఠపురం, తెనాలి. బ్రహ్మోత్సవాలు ఆహ్వానం అంటే ప్రతి సంవత్సరం వైశాఖ బహుళంలో ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ సంవత్సరము 15వ తారీఖు నుండి 21వ తారీఖు వరకు ఈ బ్రహ్మోత్సవాల వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఆలయ సహాయ కమిషనర్ అయినటువంటి అనుపమ గారి ఆధ్వర్యంలో, అలాగే ఆలయ సిబ్బంది ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను దివ్యంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే 18వ తారీఖు ముఖ్యంగా స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతుంది. సాయంత్రం 7 గంటలకు మొదలు పెడతారు. ఈ కళ్యాణోత్సవానికి కూడా వ్యాఖ్యాతగా ప్రముఖ విద్వాంసులు అయినటువంటి వేద పండితులు శ్రీ హైగ్రీవాచార్య గారిని కూడా ఆహ్వానించడం జరిగింది వ్యాఖ్యాతగా. అలాగే 19వ తారీఖు ఉదయం పూట గరుడు సేవ, సాయంత్రం దివ్య రథోత్సవం కూడా జరుగుతుంది. ఈ రథోత్సవం వెంబడి కూడా అనేక రకాలైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలతోటి ఈ రథోత్సవం కూడా దివ్యంగా జరుగును. కనుక భక్తులంతా కూడా విరివిగా పాల్గొని స్వామివారిని ఈ బ్రహ్మోత్సవాల్లో దర్శించి తరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. డెహ్రాడూన్లో ఈ నెల 5వ తేదీ నుండి 12వ తేదీ వరకు ఆసియన్ సబ్ జూనియర్ మరియు జూనియర్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ ఆసియన్ యూనివర్సిటీ. ఈ పోటీలో కేఎల్ యూనివర్సిటీ విద్యార్థిని మదిరా షాను తెనాలి క్విక్ స్పోర్ట్స్ అకాడమీకి తొలి అంతర్జాతీయ పథకం అందించింది. ఈ సందర్భంగా అకాడమీ యాజమాన్యం డబుల్ హార్స్ మినపగులు అధినేత మునగల శ్యాంప్రసాద్ అభినందించారు. డెహ్రాడూన్లో మే 5వ తేదీ నుండి వారం రోజుల పాటు జరిగిన ఆసియన్ యూనివర్సిటీ ఛాంపియన్షిప్ పోటీలో క్విక్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్న మదిరా షాను అద్భుత ప్రతిభను కనబరిచి 4 గోల్డ్, 1 సిల్వర్, 3 బ్రాంజ్ పథకాలను సాధించింది. క్విక్ అకాడమీకి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన షానుని అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడాకారుల కఠోర సాధన భారతదేశ క్రీడా రంగంలో మరిన్ని విజయాలు సాధించడానికి మార్గదర్శకం అవుతుందని వారన్నారు. ఈ కార్యక్రమంలో డబుల్ హార్స్ అధినేత మునగల శ్యాంప్రసాద్, కామన్వెల్త్ గోల్డ్ మెడలిస్ట్ ఘట్టమనేని సాయి రేవతి, పవర్ లిఫ్టింగ్లో అద్భుతమైన శిక్షణ ఇచ్చిన పూసపాటి శివరామ కిరణ్ రాజు, అకాడమీ అధినేత కొమ్మినేని భార్గవ్ కుమార్లు అభినందించారు. ఈ నెల అంటే మే 5వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు జరిగిన ఏషియన్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్తో పాటు ఏషియన్ యూనివర్సిటీస్ కాంపిటీషన్ అనేది డెహ్రాడూన్లో జరిగిందండి. ఇది ఇంటర్నేషనల్ కాంపిటీషన్. ఈ కాంపిటీషన్ అనేది ఇండియాలో ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ కాంపిటీషన్కి మన క్విక్ జిమ్ అండ్ క్విక్ అకాడమీ తరపు నుంచి మదిరా షానున్ 47 కేటగిరీలో ఒక 4 గోల్డ్ మెడల్స్, 1 సిల్వర్ మెడల్, 3 బ్రాంజ్ మెడల్ తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. నేను ఈ అకాడమీ స్టార్ట్ చేసినప్పటి నుంచే అనుకున్నాను మన తెనాలికి ఒక 10 ఇంటర్నేషనల్ మెడల్స్ తీసుకురావాలని.
సో ఫస్ట్ ఇంటర్నేషనల్ మెడల్ షానూన్ తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది. మీరు గత 3 years నుంచి చూస్తుంటే మీకు మన గ్రోత్ అనేది అర్థమవుతుంది. నేషనల్స్ మెడల్స్ అచీవ్ చేసాం, ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ రావడం చాలా ఆనందంగా ఉందండి. దానికి శ్యామ్ సార్ రావడం చాలా ఇంకా హ్యాపీ. నేను శ్యామ్ సార్ని గెస్ట్గా ఇన్వైట్ చేయడానికి రీజన్ ఏంటంటే మన ఐపీఎల్లో మన తెలుగు, నేను ఇన్నాళ్ళు అనుకునేదాన్ని ఒక స్పోర్ట్స్తోనే ఒక పొలిటీషియన్స్తోనే మనం ఒక ప్రైడ్గా ఫీల్ అవ్వడం, మన కంట్రీని రిప్రజెంట్ చేయొచ్చు అన్న ఒక ఆలోచన ఉండేదాన్ని, ఒక భ్రమ. సో శ్యామ్ సార్ని చూసి కాదు, ఒక ఐపీఎల్లో ఒక తెలుగు తేజం అంటే ఒక మన తెలుగు అక్షరాలతో డబుల్ హార్ట్స్ అనేది రిప్రజెంట్ చేయడం సార్ని చూసి చాలా ఇన్స్పిరేషన్ ఫీల్ అయ్యాను. సో ఎప్పుడైనా సార్ని ఇన్వైట్ చేయాలని ఒక కోరిక ఉండేది. అది ఇంటర్నేషనల్ మెడల్ తీసుకొని ఇన్వైట్ చేయడం, సార్ దాన్ని యాక్సెప్ట్ చేయడం, సార్ జిమ్కి రావడం చాలా ఆనందంగా ఉందండి. ఇది జస్ట్ కామా మాత్రమే. ఫుల్ స్టాప్ అనేది మన జిమ్కి ఉండకూడదు, మన అకాడమీకి తెనాలికి ఉండకూడదు. సో నాట్ ఓన్లీ తెనాలి అండి, మన ఆంధ్రప్రదేశ్ని, మన ఇండియాని ఇంకా మరిన్ని మెడల్స్తో ముందుకు తీసుకెళ్తామని మన క్విక్ జిమ్ తరపు నుంచి, అదేవిధంగా చాలామంది ప్లేయర్స్ని చూశారు. ఇప్పుడు షానూన్ చూశారు. షానూన్తో పాటు వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ కూడా చాలా ఉంది. ఇక్కడ జిమ్కి వస్తున్న ప్రతి పేరెంట్ మన జిమ్కి వచ్చి ఇలా ఉండాలి మా పిల్లలు, ఇలా ఇన్స్పిరేషన్ తీసుకొని ఉండాలని చెప్పి చాలా సపోర్ట్ చేయడం చాలా ఆనందంగా ఉందండి. థ్యాంక్ యూ. ఇంకా మరిన్ని మెడల్స్తో మళ్ళీ మామూలుగా తెనాలంటే ఇంతకుముందు మనకి కళాకారులకి ఎంతో తెనాలి ఫేమస్, అట్లాగే తర్వాత తెనాలి డబ్ల్ఆర్స్. సో ఇప్పుడు కొత్త తరము క్రీడాకారులు డెవలప్ అయ్యి ఏషియన్ గేమ్ ద్వారా మోడల్స్ సాధించి మధిరా శరణ్ గారు ఈ మెడల్ సాధించడం వలన ఇప్పుడు తెనాలి పేరు ప్లేయర్స్కి కూడా ప్రఖ్యాతి అని చెప్పని నిరూపిస్తున్నారు. సో తెనాలి బ్రాండ్కి వీళ్ళందరూ ఇంకాస్త గొప్పదాన్ని చేకూరుస్తున్నారు. సో వీళ్ళ ఇన్స్పిరేషన్ వేసి ఇంకొంతమంది ముందుకొచ్చి ఇంకాస్త మోడల్ సాధించి తెనాలి పేరుని ఇంకా ప్రసిద్ధి చెందేలా చేయాలని చెప్పని నా మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మధిరాన్ని ఇన్స్పిరేషన్ తీసుకొని ఇంకా ముందుకు రావాలని చెప్పని నేను ఆకాంక్షిస్తున్నాను. జిమ్ ద్వారా ఫర్దర్ ఇంటర్నేషనల్ కాంపిటీషన్కి వెళ్ళే ప్రతి స్పోర్ట్స్మెన్కి మా కంపెనీ తరఫున తప్పకుండా సపోర్ట్ ఉంటుంది. తెనాలి ఆర్టీసీ బస్ స్టేషన్ ఒక మోడల్ డిపోగా రూపుదిద్దుకుంటూ ఉందని డిపో మేనేజర్ ఏ రాజశేఖర్ తెలిపారు. అభివృద్ధిలోనూ ప్రయాణికులకు మౌలిక వసతులు సౌకర్యాలు కల్పించడంలో బస్ స్టేషన్ ముందు ఉందని తెలిపారు. తెనాలి ఆర్టీసీ బస్ స్టేషన్లో ప్రయాణికులకు మెరుగైన సేవలు సర్వీస్ని అందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు డిపో మేనేజర్ ఏ రాజశేఖర్ తెలిపారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ బస్ స్టేషన్లలో ప్రయాణికుల కోసం మౌలిక వసతులు సౌకర్యాలు కల్పించినట్టు తెలిపారు. విమానాశ్రయాల్లో ప్రయాణికులు కూర్చునే సీటింగ్ విధానాన్ని బస్ స్టేషన్లో ఏర్పాటు చేశామని, అలాగే డ్రింకింగ్ వాటర్ విషయంలో ప్యూరిఫైడ్ డ్రింకింగ్ వాటర్ని ప్రయాణికుల కోసం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. బస్ స్టేషన్ పరిసరాలన్నీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తోడ్పాటుతో సిమెంట్ రోడ్డుతో అభివృద్ధి చేయడం జరిగిందని తెలిపారు. ఇంకా కొంతమేర అభివృద్ధి జరుగుతుందని చెబుతూ వర్షాకాలంలో ప్రయాణికులకు అసౌకర్యం లేకుండా వాటర్ ఒకవేళ నిలిచి ఉంటే వాటిని బయటకు తోడేసేందుకు జనరేటర్ పెట్టామని, కరెంటు సరఫరాకు అంతరాయం అయితే జనరేటర్ల ద్వారా వెంటనే కరెంటు సరఫరా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఇదే విధంగా బస్ స్టేషన్ లోపల బయట పరిసరాల పరిశుభ్రతలో ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ బస్ స్టేషన్ మొత్తం పరిశుభ్రంగా ఉంచడం, అలాగే టాయిలెట్స్ ని నీట్గా ఉంచే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందని, వీటిపై పర్యవేక్షణ చేసేందుకు సూపర్వైజర్ని నియమించడం జరిగిందని తెలిపారు. మంత్రి నాదెండ్ల మనోహర్ సహకారంతో ఇంతకుముందు ప్రారంభించుకున్న బస్ సర్వీసులకు అదనంగా మరో 10 ఏసీ బస్సులు తెనాలి డిపోకు వస్తాయని, వీటిని కూడా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరుగుతుందని డిఎం తెలిపారు. ప్రయాణికుల కోసం తెనాలి ఆర్టీసీ డిపో ఇన్ని సౌకర్యాలు కల్పిస్తున్న నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల్లోని ప్రయాణికులు ప్రయాణించి ఆర్టీసీ అభివృద్ధికి సహకరించాలని ప్రయాణికులకు డిఎం రాజశేఖర్ విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ట్రాఫిక్ కంట్రోలర్ ప్రసాద్, గ్యారేజ్ ఇన్ఛార్జ్ ఎన్ అభిరామ్ నాయక్ ఉన్నారు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధాన కారణం మన తెనాలి డిపోలో వివిధ డెవలప్మెంట్ కార్యక్రమాలు, అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీ ప్రజలకు ఏ విధంగా బస్ స్టేషన్ ఎమ్యూనిటీస్ మంచినీళ్ళు కానీ, ఆర్ఓ మంచినీళ్ళు కానీ, అదేవిధంగా మనకి మంచి ఎయిర్పోర్ట్లో అయితే ఏదైతే బెంచీలు వేస్తారో అలాంటి బెంచీలు కానీ, అదేవిధంగా ఫ్యాన్స్ అన్ని వర్కింగ్ కండిషన్లో ఉన్న ఫ్యాన్స్, ఎప్పటికప్పుడు లైట్స్ కానీ ఫ్యాన్స్ కానీ ఒక ఎలక్ట్రీషియన్ పెట్టి ఎప్పటికప్పుడు ప్రయాణికులకి ఎండాకాలంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి మంచి సౌకర్యాన్ని కలిగించే విధంగా అది. అదేవిధంగా ప్యూరిఫైర్ వాటర్ ఎలాగైతే ట్యాప్ వాటర్ కాకుండా మనం ప్యూరిఫై చేసిన తర్వాత ప్రతి 2 నెలలకు ఒకసారి వాటర్ యొక్క నాణ్యతను పరిశీలించి టెక్నీషియన్ పిలిచి పరిశీలించిన తర్వాత మాత్రమే ప్రయాణికులు ఇవ్వటం జరుగుతుంది. ఈ అవకాశాన్ని మన రోజుకి మన తెనాలి డిపోలో ప్రతినిత్యం ప్రయాణిస్తున్న 35,000 మంది
ఫీడ్బ్యాక్ కూడా ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపో మీద మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా మనం వర్షాలు వస్తే హెవీ మోటార్ వర్షాలు వచ్చిన వెంటనే 1 గంట 2 గంటల లోపల తెనాలి బస్ స్టాండ్లో ఒక్క చుక్క నీరు లేకుండా, ముందు ఒకప్పుడు మన తెనాలి బస్ స్టాండ్లో వర్షాలు వస్తే 3-4 రోజుల వరకు నీరు పోయేవి కాదు. కానీ ఈ మధ్యకాలంలో మంచి మోటార్లు బిగించి వాటిని తెనాలిలో మన బస్ స్టాండ్ అయితే 1 గంట 2 గంటల్లో అన్ని వాటర్ని క్లియర్ చేసే విధంగా సిస్టమ్స్ని పెట్టడం జరిగింది. అదేవిధంగా బస్ స్టేషన్లో టాయిలెట్స్ అయితే ప్రతి గంటకి కంట్రోలర్ తర్వాత సూపర్వైజర్ తర్వాత ట్రాఫిక్ ఇన్ఛార్జ్, అదేవిధంగా రోజుకు ఒకసారి డిపో మేనేజర్ కూడా బస్ స్టేషన్లో ఉన్న టాయిలెట్స్ని పరిశీలించి వాటికి ఎక్కడ ప్రయాణికుల దగ్గర నుంచి అదనపు డబ్బులు వసూలు చేయకుండా కేవలం 5 రూపాయలు ఇచ్చే వాళ్ళు ఉపయోగించే విధంగా బోర్డింగ్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ప్రతి స్టాల్స్లో మనం తెనాలి బస్ స్టాండ్లో ఈ షాపులోని వస్తువులన్నీ ఎంఆర్పి రేట్లకే అమ్మబడును అనే విధంగా స్లోగన్స్ కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా మరికొన్ని విధంగా బస్ స్టేషన్లో నైట్ కానీ ఒకవేళ కరెంట్ పోయిన వెంటనే వితిన్ మినిట్స్లోనే జనరేటర్ వేసి ప్రయాణికులకి ఎక్కడ బ్లాక్ షేడ్ అంటే చీకటి అని కనిపించకుండా ఈ మధ్యకాలంలో మనం లైటింగ్ను కూడా ప్రతి సంవత్సరం ఒక స్పెషల్ డ్రైవ్లా పెట్టుకొని దాని మీదే 2 నుంచి 3 లక్షల రూపాయలు ఎల్ఈడి లైట్ మీదే మన తెనాలి డిపో ఖర్చు చేయడం జరుగుతుంది. ఈ మధ్యన ఒక వారం కిందట 357 55 అని బస్సులో బ్యాక్ సీట్లు 2 బ్రేక్ అయినాయి అన్నారు. ఆ బస్సుని కంప్లీట్గా ఆపేసి ఇప్పుడు కూడా ఆపరేషన్లో తీసుకోలేదు. ఆ కంప్లీట్గా బస్సు అయిన తర్వాత మాత్రమే ఆ బస్సుని క్షుణ్ణంగా పరిశీలించి మా అసిస్టెంట్ ఇంజనీర్ మెకానికల్ వారు సర్టిఫై చేస్తేనే మాత్రమే ఆ బస్సును తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం ఆ బస్సును అయితే ఆపేయడం జరిగింది. ఇంకేదైనా ఉంటే మా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా వాటిని వెంటనే సాల్వ్ చేయడానికి మేమైతే గట్టిగా ప్రయత్నం చేస్తాం. పట్టణంలో దొంగతనాలు నేరాలు నియంత్రణకు పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యలకు ప్రజల నుండి కూడా తోడ్పాటు ఉండాలని 2 టౌన్ సిఐ రాములు నాయక్ తెలిపారు. ఎక్కువగా మన నిర్లక్ష్యం వల్లే దొంగతనాలకి ఆస్కారం ఇచ్చినట్లు అవుతుందని అన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. దొంగతనాలు నేరాల అదుపుకు పోలీసు యంత్రాంగం పటిష్టమైన చర్యలు తీసుకుంటుందని 2 టౌన్ సిఐ రాములు నాయక్ తెలిపారు. పట్టణంలో ప్రతి చోట సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు చేశామని, అయినప్పటికీ దొంగతనాలు జరగడానికి కొంత మన నిర్లక్ష్యం వల్ల కూడా దొంగలకి ఆస్కారం ఇచ్చినట్లు అవుతుందని ఆయన తెలిపారు. ఇదిలా ఉంటే బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం వల్ల కూడా నేరాలు జరుగుతున్నాయని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని 2 టౌన్ సిఐ తెలిపారు. హద్దు అదుపు లేకుండా మైనర్లు బైకుల్ని ఎక్కువగా నడుపుతున్నారని, ఇటువంటివి జరగకుండా తల్లిదండ్రులు జాగ్రత్త పడాలని, యాక్సిడెంట్లు వంటివి జరిగితే బండి సీజ్ చేసి కేసు నమోదు చేస్తామని తెలిపారు. అంతేకాకుండా బైకులు తాకట్టు పెట్టి వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చిందని, తల్లిదండ్రులు పిల్లల పట్ల దృష్టి సారించాలని సిఐ రాములు నాయక్ తెలిపారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మన తెనాలిలో ఈ రైనీ సీజన్ స్టార్ట్ అవుతుంది. ఈ రైనీ సీజన్ స్టార్ట్ అవడం వల్ల మనకు ఎక్కువ ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం వస్తుంది, కరెంటు పోయే పరిస్థితి ఉంటుంది. దీనికి తర్వాత ఇప్పుడు మళ్ళీ పిల్లలు స్కూల్ నుంచి కాలేజీకి వెళ్ళే టైము దగ్గరకు వస్తుంది. ఇప్పుడు మనకు మెయిన్ జరిగినా ఈ దొంగతనాలు నేరాలు జరగడానికి ముఖ్య కారణం ఏంటంటే మన నెగ్లిజెన్స్ వల్లే ఈ నేరాలు ఈ దొంగతనం జరగడానికి అవకాశం ఉంది. మాకు రెగ్యులర్గా కంప్లైంట్స్ వస్తున్నవి. ఈ ఆర్టీసీ బస్ స్టాండ్లో ఎవరన్నా సరే ఈ లేడీసు అనుమానాస్పదంగా ఉండి వాళ్ళు బ్యాగ్ లిఫ్టింగ్ కానీ లేకపోతే అటెన్షన్ డైవర్షన్ కానీ ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు చాలా అప్రమత్తంగా ఉండాలి. మెయిన్ మనకు డిపార్ట్మెంట్ వాళ్ళు మనకు ఈ లాక్డ్ హౌస్ అలారం సిస్టమ్ అని ఒకటి ఉంది. ఈ లాక్డ్ హౌస్ అలారం సిస్టమ్ కానీ పెట్టుకుంటే మనకు మన ఇంట్లో సీసీ కెమెరా ఏర్పాటు చేస్తారు. ఎలాంటి దొంగతనం జరగకుండా మనకు రక్షణ కల్పిస్తారు. తర్వాత ఇప్పుడు ఏదైనా సరే మనకు టౌన్లలో ప్రతి ఒక్క ఏరియాలో మనము సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేసి ఉన్నాము. మనము ఈ సీసీ కెమెరాలను కూడా మనము ఏదన్నా చిన్న నేరం జరిగినా ఏదైనా చిన్న దొంగతనం జరిగినా ఒక చిన్న క్రైమ్ జరిగినా మీరు డైరెక్ట్గా మా దగ్గరకు వచ్చి సార్ మా ఇట్లా జరిగింది, మీరు ఏదన్నా కొంచెము అవకాశం ఉంటే సీసీ కెమెరాలో ఫుటేజ్ మాకు ఇవ్వమని మమ్మల్ని అడిగితే మేము ఖచ్చితంగా మేము మీకు సీసీ ఫుటేజ్ ఇచ్చి ఈ నేరాన్ని అదుపు చేయడానికి మేము శాయశక్తులు కృషి చేస్తాము. తర్వాత మెయిన్ ఈ మన తెనాలిలో మెయిన్ ఈ ఓపెన్ డ్రింకింగ్ అనేది చాలా ఈ క్రైమ్ జరగడానికి చాలా ఎక్కువ స్కోప్ ఉంది.
కాబట్టి బహిరంగ ప్రదేశాల్లో ఈ ఓపెన్ డ్రింకింగ్ చేయకూడదనేది మా ముఖ్య లక్ష్యంగా మేము రైడ్ చేస్తున్నాము. కాబట్టి బహిరంగ ప్రదేశాలలో ఖచ్చితంగా ఈ మద్యపానము అలాంటి ఏమీ తాగరాదు. తర్వాత దాంతోపాటు ఈ మద్యపానము అనేది తాగడం వల్లే క్రైమ్ జరగడానికి ఎక్కువ స్కోప్ ఉంది. ముఖ్యంగా నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో ఏముందంటే మైనర్స్ ఈ బైక్ రైడింగ్ చేస్తున్నారు. మైనర్స్ బైక్ రైడింగ్ అనేది చేయకూడదు. ఎవరైతే లైసెన్స్ ఉందో వాళ్ళు మాత్రమే డ్రైవింగ్ చేయాలి. మైనర్స్ డ్రైవింగ్ చేయడం వల్ల ఏదైనా యాక్సిడెంట్ జరగడం వల్ల ఆ ఓనర్స్ రెస్పాన్సిబిలిటీ కింద ఆ బైక్ ఎవరి పేరు మీద ఉందో వాళ్ళు కూడా ముద్దయ్యే అవకాశం ఉంది. పేద ప్రజలకు వైద్య సేవలు చేరువ చేయడం అభినందనీయమని ఫాదర్ మిల్కియర్ రాజు అన్నారు. రూరల్ గ్రామం కొలకలూరు జూబ్లీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆవరణంలో బుధవారం ఆశ్రయం హ్యాండ్ ఆఫ్ హోప్ సంస్థ ఆధ్వర్యంలో దుగ్గిరాల ఫ్రెండ్స్ ఫౌండేషన్ ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించింది. రూరల్ మండల గ్రామమైన కొలకలూరులో జూబ్లీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆవరణంలో ఆశ్రయం హ్యాండ్స్ ఆఫ్ హోప్ సంస్థ నిర్వహణలో ఉచిత మెగా వైద్య శిబిరం జరిగింది. శిబిరాన్ని రెవరెండ్ ఫాదర్ మిల్కియర్ రాజ్ ప్రారంభించారు. శిబిరంలో షుగర్, బీపీ, మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, ఆయాసం, కంటి, దంత సంబంధిత రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఈసీజీ, ఎక్స్రే, రక్త పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. శిబిరంలో హైదరాబాద్ నుండి వచ్చిన వైద్యులు డాక్టర్ భరత్, డాక్టర్ మనోజ్ఞ, డాక్టర్ స్వాతి, డాక్టర్ సంపత్ వైద్య సేవలు అందించారు. ఈ సందర్భంగా ఫ్రెండ్స్ ఫౌండేషన్ నుండి రంజిత్ మాట్లాడారు. 16 సంవత్సరాలుగా హ్యాండ్స్ ఆఫ్ హోప్ సంస్థతో కలిసి వైద్య సేవలు అందిస్తున్నట్టు తెలిపారు. హ్యాండ్స్ ఆఫ్ హోప్ ప్రతినిధి జయరాజ్ మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరికి విద్య, వైద్యం అవసరమని వాటిని స్వచ్ఛందంగా అందించేందుకు సంస్థ తరపున పనిచేస్తున్నట్లు తెలిపారు. ప్రముఖ న్యాయవాది ఎస్ మురళీధర్ మాట్లాడుతూ పేద ప్రజల కోసం సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమాలను అభినందించారు. దుగ్గిరాల ఫ్రెండ్స్ ఫౌండేషన్ నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరంలో సంస్థ ప్రతినిధులు, వాలంటీర్స్ పాల్గొన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు రంజిత్ అండి. ఫ్రెండ్స్ ఫౌండేషన్ ద్వారా కొలకలూరు గ్రామంలో ఈ ఉచిత మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశాం. అండ్ హ్యాండ్ ఆఫ్ హోప్ మినిస్ట్రీస్ అండ్ మేము జయరాజ్ అన్న సంస్థ ద్వారా మేము దాదాపుగా 15 సంవత్సరాలు కొలాబరేట్ అయ్యి పలు ప్రాంతాల్లో ఈ మెడికల్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేస్తూ ఉంటాం. అండ్ హ్యాండ్ ఆఫ్ హోప్ వాళ్ళు సంస్థ కంప్లీట్గా మెడిసిన్స్ అన్నీ కూడా ఫ్రీగా ఇస్తారు. అండ్ దాంట్లో ఈసీజీ, ఎక్స్రే, దాంట్లో డెంటల్ అండ్ ఐ చెకప్స్ అన్నీ కూడా ఉచితంగానే చేస్తారు. అండ్ జనరల్ డాక్టర్స్ చాలామంది వైద్య నిపుణులు వాళ్ళు అండ్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్. సో వాళ్ళందరూ కూడా వచ్చిన పేషెంట్స్ అండ్ ప్రజలందరికీ కూడా చక్కగా వాళ్ళ పరిస్థితులను గమనించి వాళ్ళకి ఏ సమస్య ఉందో అన్నీ వారి రిపోర్ట్ రాసి ఉచితంగా మందులు ఇప్పిస్తూ ఉన్నాం. దాదాపుగా 500-600 మందికి ఈ క్యాంప్ ద్వారా అంటే అంతమంది మేలు పొందుతారు ఈ క్యాంప్ ద్వారా. కొలకలూరు గ్రామంలో జూబ్లీ హై స్కూల్ నందు కొలకలూరు గ్రామం కరుణా నిలయంలో పూర్వ విద్యార్థి అయినటువంటి ఉన్నం రంజిత్ గారి ఆధ్వర్యంలో వారిది ఫ్రెండ్స్ ఫౌండేషన్ హైదరాబాదు మరియు హ్యాండ్ ఆఫ్ హోప్ మరియు ఆశ్రయం వారి సహకారంతో మరి ఈ గ్రామంలో తను విద్యను అభ్యసించి ఉన్నారు. ఈ గ్రామంలో ప్రజలకు సేవలు అందించాలనేటువంటి వైద్య సేవలు అందించాలని సహృదయంతో తమ్ముడు ఒక వారం నుంచి కొలకలూరులో మరి శిబిరం పెట్టాలనేటువంటి తలంపుతో అందరినీ సంప్రదించడం జరిగింది. మరి నిపుణులైనటువంటి వైద్యుల్ని హైదరాబాద్ నుంచి మరి ఇంత ఎక్విప్మెంట్ని తీసుకొచ్చి కొలకలూరులో ఈ ఉచితమైన వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయటం అనేది ఈ గ్రామంలో మొట్టమొదటిసారి ఇది జరగటం. అన్ని విభాగాలకు సంబంధించి ఒక పక్క ఆర్థోకి సంబంధించి ఉన్నారు, డెంటల్, ఐ క్యాంపు, జనరల్ డాక్టర్స్, ఎమినెంట్ డాక్టర్స్ వచ్చి ఉన్నారు. అదే రీతిగా స్పాట్లో మరి కంటి చూపు ఏదన్నా తేడా ఉన్న వారికి ఇమీడియట్గా స్పాట్లు ఉచితంగా కంటి మీ అద్దాలు ఇవ్వటం అనేది చాలా హర్షణీయమైనటువంటి విషయము. అదే రీతిగా మరి ఇక్కడ చూస్తే సుమారు 500 మందికి సరిపాను అన్ని మెడిసిన్స్ కూడా ఇక్కడ డంప్ చేసి అందరికీ మంచి మెడిసిన్స్ అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి మరి ఫ్రెండ్స్ ఆర్గనైజేషన్ తమ్ముడు రంజిత్కి మా గ్రామం తరపు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే రీతిగా ఈ క్యాంపులో పాల్గొన్నటువంటి మరి హైదరాబాద్ నుంచి విచ్చేసినటువంటి డాక్టర్స్కి కానీ స్టాఫ్స్కి కానీ మరి అన్ని రకాలుగా అందుబాటులో సహాయ సహకారాలు అందించి ఈ యొక్క అకామిడేషన్ ఇచ్చినటువంటి జూబ్లీ స్కూల్ యాజమాన్యానికి కూడా ఫ్రెండ్స్ ఫౌండేషన్ హైదరాబాద్ వారి ద్వారా ఆశ్రయం హ్యాండ్ ఆఫ్ హోప్ వారి ఆధ్వర్యంలో
ఉచిత వైద్య శిబిరము ఈరోజు ఈ గ్రామంలో నిర్వహించడానికి గాను ముందుకు వచ్చినటువంటి రంజిత్ గారికి, అదేవిధంగా వారి టీం అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంటున్నాం. ఈ జూబ్లీ హై స్కూల్లో ఆశ్రయము హ్యాండ్ ఆఫ్ హోప్ అనే సంస్థ ద్వారా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేస్తూ డాక్టర్ మనోజ్ఞ గారు, డాక్టర్ భరత్ గారు, డాక్టర్ స్వాతి గారు, డాక్టర్ దుర్గశ్రీ గారు వీరు వస్తున్నటువంటి పేషెంట్లకు కావలసినటువంటి వైద్య సహాయం అందిస్తూ వారు కావాల్సినటువంటి టెస్టులు ఏదైతే అవసరం ఉందో ఈసీజీ కానీ ఎక్స్రే కానీ ఇక్కడే మెడికల్ వ్యాన్లో చేపిస్తూ వారికి తగిన ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అది అయిన తర్వాత ఎవరికైతే కంటి పరీక్షలు అవసరం ఉందో వారు కంటి పరీక్ష దగ్గరికి వెళ్తే కంటి పరీక్షలు చేసి అవసరమైన వారికి ఉచిత కంటి అద్దాలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇదంతా కూడా ఈ ట్రీట్మెంట్ అయిన తర్వాత ప్రిస్క్రైబ్ చేసినటువంటి మెడిసిన్ అన్నీ కూడా ఆ ఫార్మసిస్ట్ ద్వారా మందులు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎక్స్రే తీస్తూ ఉన్నాం, ఈసీజీలు తీస్తూ ఉన్నాం, మందులు ఇస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఏంటంటే మానవ సేవయే మాధవ సేవలో భాగంగా మనం కూడా తోటి వారికి సహాయం చేయాలని ఈ ఆశ్రయం అనే సంస్థ ముందుకు వస్తూ ఉంది. దీనికి వేసవి సెలవులు కావడంతో మైనర్ ఏజ్లో ఉన్న పిల్లలు త్రిబుల్ రైడింగ్తో బైకులు నడుపుతున్నారని, అలా చేయటం నేరమని తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల శ్రద్ధ వహించాలని రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ రాఘవరావు సూచించారు. అటువంటి బైకులను వెంటనే సీజ్ చేస్తామని హెచ్చరించారు. ఎటువంటి లైసెన్స్ లేకుండా బైక్లపై మైనర్ ఏజ్ గల పిల్లలు రోడ్లపై ఇష్టానుసారంగా తిరుగుతున్నారని, ఇది చట్టరీత్యా నేరమని రోడ్డు ట్రాన్స్పోర్ట్ అధికారి రాఘవరావు అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల దృష్టి పెట్టాలని తెలిపారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ 18 సంవత్సరాలు దాటిన పిల్లలు వాహనాలు నడపవచ్చునని, అయితే లైసెన్స్ ఉన్న వారిని నడపాలని ఆయన తెలిపారు. అలా లైసెన్స్ లేకుండా నడిపినటువంటి వ్యక్తులపై 5,000 రూపాయలు ఫైన్, బండిని సీజ్ చేస్తామని తెలిపారు. అలాగే ఆటోలు కూడా డ్రైవర్ల పక్కనే ప్యాసింజర్లు కూర్చోబెట్టుకోవడం, వెనుక డోర్ తీసి ప్యాసింజర్లను ఎక్కించుకుంటున్నారని, అది చాలా నేరమని తెలిపారు. ఇటీవల నారకోడూరు వద్ద ఆటో వెనుక డోర్లో కూర్చున్న 3 ప్యాసింజర్లు దుర్మరణం అయిన సంఘటన గుర్తు చేశారు. ఎవరైనా ఈ విధమైన ఆటో ప్రయాణాన్ని నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇదే విధంగా 4 వీలర్స్ వాహనాలు యజమానులు కూడా తప్పనిసరిగా ఇన్సూరెన్స్ చేయించాలని, తాము తనిఖీలు నిర్వహించినప్పుడు చాలా వాహనాలకు ఇన్సూరెన్స్ లేకుండా నడుపుతున్నారని, అటువంటి వారిపై ఫైన్ విధించడం జరుగుతుందని తెలిపారు. ఎవరైనా సరే లైసెన్స్, ఇన్సూరెన్స్ సంబంధిత పత్రాలు అన్నింటినీ కూడా తాము తనిఖీలు నిర్వహించినప్పుడు చూపించాలని, అలా చూపించిన వాహనాలను సీజ్ చేస్తామని రాఘవరావు తెలియజేశారు. వేసవికాలం సెలవులు వచ్చాయి. 10th క్లాసు ఇంటర్మీడియట్ పిల్లలకి సెలవులు ఉన్నాయి. ఈ సెలవుల్లో ఈ 2 వీలర్స్ నేర్చుకుంటూ ఉంటారు. నేర్చుకునేది ఏదన్నా ఉంటే మనకేంటంటే క్లోజ్డ్ ఏరియాలో మనకేంటంటే ఏదన్నా గ్రౌండ్లో వాటిల్లో నేర్చుకోవాలి. ఎటు పరిస్థితుల్లో వాళ్ళు రోడ్డు మీదకి రాకూడదు. అంటే నేషనల్ హైవే, స్టేట్ హైవే వీటిలోకి ఈ మున్సిపల్ రోడ్స్లో మీద కూడా ఎటు పరిస్థితుల్లో పేరెంట్స్, తల్లిదండ్రులు ఎటు పరిస్థితుల్లో వాళ్ళకి బళ్ళు ఇచ్చి వదలకూడదు రోడ్డు మీదకి. ఆ రోడ్డు ఏదైనా మున్సిపల్ రోడ్డు కానీ, స్టేట్ హైవే కానీ, నేషనల్ హైవే కానీ ఎటు పరిస్థితుల్లో వాళ్ళని లైసెన్స్ లేకుండా 2 వీలర్ ఎటు పరిస్థితుల్లో ఇవ్వకూడదని విజ్ఞప్తి చేస్తున్నాము. ఒకవేళ నేర్పాలంటే ఏదైనా గ్రౌండ్లో నేర్పించుకోండి. 18 years కంప్లీట్ అవ్వగానే లైసెన్స్కి అప్లై చేసుకొని ఫస్ట్ ఎల్ఎల్ఆర్ తీసుకుంటారు. తర్వాత 6 months ఎల్ఎల్ఆర్ ఇస్తారు. ఈ లోపల మనం ఇంకా బాగా నేర్చుకొని తర్వాత మా దగ్గర ట్రయల్ వేస్తే, టెస్ట్ డ్రైవ్ చేస్తే పర్మనెంట్ లైసెన్స్ వస్తుంది. ఆ లైసెన్స్ కూడా ఒక 20 years ఇస్తారు. కాబట్టి ముఖ్యంగా మరీ తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తున్నాము. కొంతమంది పిల్లలు ఏంటంటే ట్రిపుల్ రైడింగ్ తిరుగుతూ ఉన్నారు. ముగ్గురు పిల్లలు అందరూ కూడా 18 ఏళ్ళ లోపు ఉంటున్నారు. కాబట్టి వారు కనుక మాకు పట్టుబడితే మనకు ఫైన్ విధిస్తాం. ఒకవేళ బండి కొత్తది అనుకోండి, అన్నీ ఉన్నాయనుకోండి, లైసెన్సు లేనందుకు 5,000, మైనర్ డ్రైవ్ చేసేందుకు 5,000, మొత్తం 10,000 ఫైన్ ఉంటుంది. అంటే మిగతా ఇన్సూరెన్స్, పొల్యూషన్, ఆర్సీ అన్నీ ఉన్నా లైసెన్స్ లేనందుకే ఒక 10,000 ఫైన్ విధించడం జరుగుతుంది. ప్యాసింజర్స్ ఓవర్లోడ్ వేయకుండా ఉండాల్సిందిగా మనకు ఆటో వాళ్ళకి మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే వాళ్ళు మెయింటైన్ చేయాల్సిన డాక్యుమెంట్స్, పర్మిట్, ఆర్సీ, ఎఫ్సి, ఇన్సూరెన్స్, పొల్యూషన్, డ్రైవింగ్ లైసెన్స్, ఈ 6 వాళ్ళ దగ్గర ఒక కవర్లో పెట్టుకొని ఈ 6 డాక్యుమెంట్స్, ఫిజికల్ డాక్యుమెంట్స్ ఉంచుకోవాల్సిందిగా మరీ విజ్ఞప్తి చేస్తాం. అలాగే మరి 2 వీలర్స్ వాళ్ళు డ్రైవింగ్ లైసెన్సు, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్, ఇన్సూరెన్స్ సర్టిఫికేట్, పొల్యూషన్, ఈ 4 ఎటు పరిస్థితుల్లో 2 వీలర్లో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాము. మేము ఆపినప్పుడు ఇవి చూపించి, అలాగే 4 వీలర్స్ వాళ్ళు ఎటు పరిస్థితుల్లో చాలామంది మరి ఓన్ వెహికల్స్, చాలా వెహికల్స్ మేము చెక్ చేసినప్పుడు వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉండలేదు. చాలా కార్లకి, 2 వీలర్కి కానీ కార్లకు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇన్సూరెన్స్ లేకపోతే 2,000 ఫైన్ ఉంటుంది. ఒకవేళ యాక్సిడెంట్ కనుక చేస్తే అవతల వ్యక్తి చనిపోయినా, ఏదన్నా దెబ్బలు తగిలినా ఆ నష్టపరిహారం అంతా ఈ యాక్సిడెంట్ చేసిన వాళ్ళే భరించాల్సి వస్తుంది. కాబట్టి ఒకవేళ ఇన్సూరెన్స్ కట్టి ఉంటే ఇన్సూరెన్స్ కంపెనీ భరిస్తుంది. కాబట్టి ఒకవేళ ఇన్సూరెన్స్ కనుక
మరి ఎట్టి పరిస్థితుల్లో లేకపోతే ఇమీడియట్గా చెక్ చేసుకుని మనం విధిగా డ్రైవింగ్ లైసెన్సు, రిజిస్ట్రేషన్ సర్టిఫికేటు, ఇన్సూరెన్స్ సర్టిఫికేట్, పొల్యూషన్, ఈ 4 2 వీలర్స్ వాళ్ళు, 4 వీలర్స్ వాళ్ళు, ఓన్ వెహికల్స్ వాళ్ళు పెట్టుకోవాల్సిందిగా మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే మనకి 4 వీలర్స్ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో సీటు బెల్ట్ ముందు కూర్చొని ఇద్దరు పెట్టుకోవాలి. వీలైతే వెనకోళ్ళు కూడా పెట్టుకోవచ్చు. వెనక కూడా సీటు బెల్ట్లు ఇస్తున్నారు కొత్త వాళ్ళకి, కాబట్టి వెనకోళ్ళు కూడా పెట్టుకుంటే మంచిది. ముందోళ్ళు ఎట్టి పరిస్థితుల్లో పెట్టాల్సిందే, లేకపోతే 1000 రూపాయలు ఫైన్ ఉంది. విశ్వ హిందూ పరిషత్ మరియు బజరంగ్ ఆధ్వర్యంలో తెనాలి సుల్తానాబాద్లోని ఆంజనేయ స్వామివారి దేవాలయం నుండి ఈ నెల 22వ తేదీన శ్రీ ఆంజనేయ స్వామివారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలో పెద్ద ఎత్తున శోభయాత్ర నిర్వహిస్తున్నట్టు నిట్ట బాలు, నందికంటి రామాంజనేయులు తెలిపారు. రజగ చెరువు సెంటర్లో మీడియాతో మాట్లాడిన వారు పెద్ద సంఖ్యలో యువత, శ్రీ హనుమాన్ భక్తులు పాల్గొనాలని కోరారు. ఈ నెల 22వ తేదీన శ్రీ హనుమత్ జయంతిని పురస్కరించుకుని స్థానిక సుల్తానాబాద్లోని వేంచేస్తున్న శ్రీ ఆంజనేయ స్వామివారి దేవాలయంలో శ్రీ ఆంజనేయ స్వామివారి జన్మదినోత్సవ వేడుకలను విశ్వ హిందూ పరిషత్ మరియు బజరంగ్ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున శోభయాత్ర నిర్వహించుకోవడం జరుగుతుందని వారు తెలిపారు. ఈ వీడియో సమావేశంలో నిట్టా బాలు, నందికంటి రామాంజనేయులు, జిల్లా మహిళా సంయోజక కారంపూడి రమాదేవి, సీతారామ కళ్యాణ దేవస్థానం అధ్యక్షురాలు వీర్లపాటి విజయలక్ష్మి, హిందూ ధార్మిక యోజన సంఘం అధ్యక్షుడు డికే మారుతి శంకర్లు పాల్గొన్నారు. ముందుగా తెనాలి పట్టణందరూ కూడా ఉదయపూర్వ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాము. హనుమాన్ శోభయాత్ర గత 3 సంవత్సరాలుగా హనుమాన్ జయంతి రోజు అత్యంత వైభవపేతంగా హనుమాన్ శోభయాత్ర జరుగుతూ ఉంది. సుల్తానాబాద్ గుడి నుంచి చిట్టాంజనేయ సంగుడి వరకు, స్వరాష్ట్ర దగ్గర ఉన్న చిట్టాంజనేయ సంగుడి వరకు బైక్ ర్యాలీతో అత్యధిక సంఖ్యతో అత్యంత వైభవపేతంగా జరుగుతూ ఉంది. ఇవాళ మా సంస్థ అయినటువంటి లక్ష్మీ ట్యూషన్ సెంటర్లో హిందూ సంఘాల తరపున ఈరోజు మేము జయప్రదం చేయాలని కోరుతూ ప్రెస్ మీట్ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. వేలాది సంఖ్యలో మే 22వ తారీఖు ఏదైతే జరిగిద్దో హనుమాన్ శోభయాత్ర యావత్ తెనాలిలో ఉన్నటువంటి హిందూ సోదరులందరూ కూడా కలిసికట్టుగా వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసింది కోరుతా ఉన్నాము. ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలను, వ్యాపారస్తులను, అదేవిధంగా హిందూ బంధువులందరినీ కూడా పేరున కూడా ఆహ్వానిస్తూ ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని అత్యధిక సంఖ్యలో పాల్గొని గత 3 సంవత్సరాలకి తలదన్నే విధంగా వచ్చి పాల్గొని జయప్రదం చేయవలసిందిగా హిందూ సంఘాలన్నిటి తరపున, అదేవిధంగా మరి ముఖ్యంగా విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్, హిందూ చైతన్య వేదిక సమస్యల నుంచి రోజు కోరతం జరుగుతూ ఉంది. హనుమాన్ శోభయాత్ర అంటే హనుమాన్ జయంతి రోజు మనం చేసినటువంటి శోభయాత్ర రాష్ట్రంలోనే గొప్పగా ఉండే విధంగా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని, ప్రతి ఒక్క హైందవ బంధువుడు దీనికి వచ్చి విజయప్రదం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. హనుమాన్ జయంతి ఈ నెల 22వ తారీఖున హనుమాన్ జయంతి శోభయాత్ర సందర్భంగా హిందూ బంధువులందరూ విచ్చేసి దీన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రెండవ తిరుపతిగా పిలుచుకునే తెనాలి వైకుంఠపురంలో ఈ నెల 15 నుండి స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. ఈ ఉత్సవాల్లో పాల్గొనే భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు. తెనాలి ఆర్టీసీ డిపో మోడల్ బస్ స్టేషన్ గా రూపుదిద్దుకుంటుందన్న డిపో మేనేజర్ రాజశేఖర్. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించామంటూ వెల్లడి. ఆర్టీసీ బస్సులోనే ప్రయాణించి ఆర్టీసీని ఆదరించాలంటూ ప్రయాణికులకు విజ్ఞప్తి. లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే సీజ్ చేస్తామన్న ఆర్డీఓ పోలీసు అధికారులు. మైనర్ల ట్రిపుల్ రైడింగ్ ఎక్కువైందంటూ వెల్లడి. తల్లిదండ్రులు దృష్టి పెట్టాలంటూ సూచన. పిల్లల్ని తల్లిదండ్రులు ఉపేక్షిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామంటూ ప్రకటన. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎస్ న్యూస్. Please subscribe to our YouTube channel.